నమస్తే సార్. నమస్తే అమ్మ. గతంలో చూశారు కదా జగన్ పరిపాలన 2019 నుంచి 2024 వరకు ఎలా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 45 రోజులు ఎలా అనిపించింది? అది ఆ ప్రభుత్వం పరిపాలన బాగలేదని ప్రజలే తీర్పిచ్చారు. ఇది చంద్రబాబు గారు ప్రభుత్వం బాగుంటుంది. అందులో కూటమి మన పవన్ కళ్యాణ్ గారు అవనాయి, పైన మన మోడీ గారు అవనాయి, వీళ్ళు మంచిగా చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అని నమ్మకంతో మనం అందరం ఓటేశారు. జనాలు వేసిన వాళ్ళకి వీళ్ళు మేలు చేస్తారు, మంచి చేస్తారని నమ్మకం మాకు కూడా ఉంది. ఈ బ్రహ్మలకెళ్ళ కులానికి మాకు కజిట్లో చేర్పించి మమ్మల్ని కూడా గుర్తించి మా గుర్తింపు కుల సర్టిఫికేట్ వస్తుందనే నమ్మకంతో వాళ్ళ సీఎం గారిని కూడా కలవడానికి వచ్చాం. అంటే గతంలో ఏ గవర్నమెంట్లో మనకి ఇలాంటి సదుపాయాలు లేదా? ఇది ఎప్పటి నుంచో ఉంది కదా మీకు ప్రాబ్లము. గతంలో ఎలా అనిపించింది? రిసీవింగ్ ఎలా ఉంది? ఇదివరకు మీద ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మమ్మల్ని దగ్గర తీసుకొని మా బాధని కనుక్కొని దాని విధానం చేస్తాము, ఖచ్చితంగా మీకు చేసి పెడతామని నిన్న పీసీ మినిస్టర్ గారు మేడం గారు కూడా కలిసాం. ఆవిడ గారు కూడా ఖచ్చితంగా పంపించారు. చేస్తాం, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు చేసి పెడతాం అనే మాట. రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఇలా ధర్నాలు చేస్తున్నారు, ఢిల్లీ వెళ్తాను, ఇది ధర్నా చేస్తాను, బ్లాక్ రెబ్బన్లు వేసుకొని తిరుగుతాను అని అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది కరెక్ట్ అయిన విషయం కాదు. ధర్నాలు చేయవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇక్కడ వచ్చి అసెంబ్లీలో అదేదో మాట్లాడాలి, వీళ్ళని అడగాలి, అడిగి చేసే విధానం ఉండాలి. అసెంబ్లీలో మాట్లాడి తెలుసుకోవాలి తప్ప రోడ్ల మీద ధర్నాలు అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్ కూడా. 45 రోజుల్లోనే ఇంత గొడవలు చేయడం, ఇలాగా ధర్నాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? గవర్నమెంట్ మారింది 45 రోజులే కదా, అంటే ఎలా తెలిసిద్ది అంటారు 45 రోజులు? వాళ్ళు ఏదో బాధల్లో ఉన్నారు, ఏదో చేయాలనే ఆలోచనలో చేస్తున్నారేమో అని మాకైతే అనిపిస్తుంది, మామూలుగా ఉన్న ప్రజలకు, మాలాంటి వాళ్ళకి. ఏంటి ఈ కూటమి ప్రభుత్వం అనేది అంటే దీనివల్ల అమరావతి ముందుకెళ్ళిద్ది అంటారా? రీసెంట్గానే 15,000 కోట్లు అనేది శాంక్షన్ అయింది అంటున్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అమరావతి ముందుకు వెళ్ళాలనే జనాలు ఓట్లు వేశారు, వెళ్ళొద్దని మేము కూడా నమ్ముతున్నాం. ఇంకా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తుంది అని ఆశిస్తున్నాం, బాగా డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది మాకైతే. ఒక వర్క్ మీద వచ్చారు కదండి, ప్రాబ్లం మీద, అది న్యాయం చేస్తారని నమ్మకం ఉంది గవర్నమెంట్ ఆఫీసర్స్ వల్ల, లీడర్స్ వల్ల? ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ అవని, లీడర్ అవని ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసి పెడితే మా కులాన్ని గుర్తించి మాకు గుర్తింపు ఇస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాం. చిత్తూరు నాది వెస్ట్ గోదావరి జిల్లా, మొత్తం 13 జిల్లాలు, ఆ 13 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్నాం, ఇది చేస్తున్నాం. దాదాపు ఒక 80,000 మంది దాకా ఉన్నాం. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో ఉన్నాం. థ్యాంక్ యూ. అంటే కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? గతంలో 2019 నుంచి 2024 వరకు ఎలా అనిపించింది? రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఏమని చెప్తారు? అప్పుడు పరిపాలన కూడా పర్వాలే, ఏమంటే జనాలు ఓటేసి గెలిపించినారు, జనాలు ఇష్టపడినట్టే ప్రభుత్వం జరుగుతుంది. అప్పుడు కూడా పర్వాలే. ఇప్పుడు జనాలు అది వద్దు అనుకున్నారు, మార్పు కావాలని కోరినారు, మార్పు తెచ్చుకున్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అదృష్టం కలిసి వచ్చింది. కేంద్రంలో వచ్చి మన ఆంధ్రప్రదేశ్ బీహార్ లేకుండా అసలు జరగదు, కేంద్రం నిలబడదు. అందులో మన చంద్రబాబు నాయుడు అదృష్టవంతుడు, బీజేపీ సభ అదృష్టవంతుడు. ఇంతకు ముందు అయితే కూటమి నుంచి బయటకు వచ్చినాడు, ఇప్పుడు కూటమి పెట్టుకొని మన అమరావతి, మన ఆంధ్రప్రదేశ్కి ఒక అదృష్టం అంత అదృష్టం కలిసి వచ్చింది. కేంద్రం నుంచి 15,000 కోట్లు అనేది శాంక్షన్ చేశారు కదా రాజధాని అమరావతికి, ఎంతవరకు మంచిదంటారు? ఇది న్యాయం. చెప్పాలంటే మనకు హైదరాబాద్ లేకుండా పోయినప్పుడు మనం అడుక్కునే పరిస్థితులు వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు మనం గెలిపించినాము, బాగానే చేసినాడు, చేయలేదనిలే, సూపర్గా చేసినాడు. అంత చేసినాక మన రాజధాని పోగొట్టుకొని ఇది ఎప్పుడు ఒక 15 సంవత్సరాల ముందు రావాల్సింది ఇప్పుడు వచ్చింది. అంటే చంద్రబాబు పరిపాలన చూడాలని మనకు అందరికీ అది ఒక తలరాత. మరి మంచి జరుగుతుంది, మొత్తానికి మంచిదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరి ఇంత మంచి పనులు చేసే వాళ్ళు, మీరు ధర్నా చేస్తాను, అది చేస్తాను, అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టేసి వచ్చేస్తున్నారు, ధర్నా చేద్దాం అది ఇది అంటున్నారు, ఢిల్లీ వెళ్తాను అంటున్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రతిపక్ష నాయకులు లేకుండా చేసినారు జనాలు, ఇంకా అయిపోయి చేయాలి కదా, ఏదో ఒకటి చేస్తే కదా మళ్ళీ పాలిటిక్స్లో నిలబడాలంటే చేస్తే ఒకటి చేయాలి కదా. అయిపోక తెలిసిందే అయిపోయి చేస్తున్నాడు అంటే అసెంబ్లీ అక్కడ ఎందుకు చేస్తున్నారంటే అయిపోయి ఒపీనియన్, అది ఒకరు ఇష్టం. రాజకీయం చేస్తూనే ఉంటారు రాజకీయంలో ఒక్కొక్క నిమిషం వేస్ట్ చేయకూడదు, ప్రతి ఒక్క నిమిషాలు ఏదో ఒకటి చేస్తా అంటేనే మీడియా ముందు వచ్చేనే మళ్ళీ రాజకీయ నాయకుడిగా కనపడతాడు, లేకుంటే అసలు పట్టించుకోరు. మీకు ఎవరి మీద నమ్మకం ఉంది? జగన్ మీద నమ్మకం ఉందా, ఈ కూటమి మీద నమ్మకం ఉందా? నాకు అందరి మీద నమ్మకం ఉంది. ఎవరని ఇప్పుడు మాకు వచ్చి జగన్ రెడ్డి చేయలేదని చెప్పను, చేసినాడు పని, చేసిన మనిషిని ఎప్పుడు మర్చిపోకూడదు. అప్పుడు పూర్తి కాల పని అవలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తామని నిన్నే మాట ఇచ్చేసినాం. ఇంతకు ముందు కూడా వచ్చినాం,
మాట ఇచ్చినా చేసి ఇస్తామని మాకు ఇది నమ్మకం హామీ ఇచ్చినారు. ఖచ్చితంగా చేస్తారు. ఆ నమ్మకం మీద మేము ఓటు వేసి గెలిపిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచిది.